హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. ఈరోజు మనతో పాటు హైదరాబాద్ మోడల్స్ ఫ్యాషన్ డైరెక్టర్, ఫ్యాషన్ గురు వంశీ గారు మనతో ఉన్నారు. సో ఆయన అడిగి ఈ ఫ్యాషన్ ఫీల్డ్ గురించి, దాని గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్ గుడ్, ఫైన్, ఫెంటాస్టిక్. ఫస్ట్ అసలు యాక్చువల్లీ చాలామందికి ఫిలిం డైరెక్టర్స్ గురించి, ఫిలిం యాక్టర్స్ గురించి, ఇంకా ఫిలింలో రకరకాల క్రాఫ్ట్స్ గురించి అవగాహన ఉంటుంది. కెమెరా డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మ్యూజిక్. ఈ ఫ్యాషన్ ఫీల్డ్ అనే దాని మీద అవగాహన చాలా తక్కువ, దీని మీద అపోహలు కూడా చాలా ఎక్కువ. అవును. సో అవన్నీ క్లారిఫై చేసుకుందాం ఈరోజు మన ఇంటర్వ్యూలో. షూర్ అండి. సో ఫస్ట్ ఫ్యాషన్ గురు అంటే మీ గురించి యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూ అన్నప్పుడు నేను సెర్చ్ చేస్తే నెట్లో ఎక్కడ చూసినా ఫ్యాషన్ గురు అని చెప్పి మీ పేరు వస్తుంది. ఓకే. ఫ్యాషన్ గురు అనే నేమ్ మీకు ఎలా వచ్చింది? అంటే యాక్చువల్గా లాస్ట్ 15 years నుండి మనము ఒక 1000+ మోడల్స్కి ట్రైన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఒక 100+ షోస్ కొరియోగ్రఫీ చేయడం జరిగింది, అంటే ఫ్యాషన్ షోస్కి. అండ్ అదేవిధంగా ఒక 100 షోస్కి మనము జ్యూరీ మెంబర్గా వెళ్ళడం జరిగింది. అంటే బ్యూటీ కంటెస్టెంట్ జరుగుతూ ఉంటాయి కదా, మిస్ తెలంగాణ అని, మిస్ ఇండియా అని, లేకపోతే మిస్ నెల్లూరు కానీ, మిస్ రాజమండ్రి కానీ, ఇలాంటి షోస్ జరిగినప్పుడు వాళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉంటారు యాజ్ ఎ గెస్ట్గా. అండ్ అదేవిధంగా చాలా వరకు యాడ్ షూట్స్లో పార్టిసిపేట్ చేయడము, లేకపోతే ఫోటో షూట్స్ చేయడము, లేకపోతే ప్రమోషన్ యాక్టివిటీ చేయడం ఫ్రమ్ మోడలింగ్ సైడ్, అండ్ బ్రాండ్ ప్రమోషన్స్ చేయడం. సో దీనివల్ల మ్యాక్సిమం పీపుల్కి ఫ్యాషన్ అంటే మనమే రీచ్ అయిపోయినాం, అంటే మన ఏపీ తెలంగాణలో వచ్చేసి. సో కాబట్టి ఫ్యాషన్ నాలెడ్జ్ని మన అందరికీ షేర్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా గురు మీన్స్ టీచర్ అనే వస్తుంది కదా. సో లైక్ దట్ ఫ్యాషన్ గురు అంటే ఫ్యాషన్ నాలెడ్జ్ షేర్ చేసే పర్సన్. సో అలా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే అండి, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటుంటే యాక్టర్ అయితే ఈజీగా మోడల్ అవ్వచ్చు అనుకుంటారు, మోడల్ అయితే ఈజీగా యాక్టర్ అవ్వచ్చు అనుకుంటారు. ఈ రెండింటిలో కొన్ని డిఫరెన్స్ ఏంటి అసలు యాక్చువల్లీ? ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఫస్ట్ మనం కమింగ్ టు మోడలింగ్ గురించి మాట్లాడితే, మోడలింగ్లో మేము కంప్లీట్గా ఫ్యాషన్ మోడలింగ్ మీదనే ఫోకస్ చేస్తూ ఉంటాం. అంటే ఎలా వాక్ చేయాలి, టర్నింగ్ ఎలా ఉండాలి, ఎగ్జిట్ ఎలా ఉండాలి, పోజింగ్ ఎలా ఉండాలి, హెడ్ ఆఫ్ ద ర్యాంప్ పోజ్ ఎలా ఉండాలి, సో వెస్ట్రన్ వేర్లో ఎలా వాక్ చేయాలి, ట్రెడిషనల్ వేర్లో ఎలా వాక్ చేయాలి, సో ఇవన్నీ ట్రైన్ చేస్తూ ఉంటాం. అదే టైంలో కొన్ని టైమ్స్ మనకి ఏమంటారు, జామ్ సెషన్ ఉంటాయి. జామ్ అంటే జస్ట్ ఎ మినిట్. జస్ట్ ఎ మినిట్ అంటే ఏంటి అంటే, దాంట్లో మనము యాక్టింగ్ సెషన్స్ అనేది పెట్టడం జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సపోజ్ ఒక మోడల్ మన ఏజెన్సీ నుండి ఎక్కడైనా హైర్ అయిపోయారు అనుకో ఏదైనా యాడ్ షూట్లో, సో అక్కడ బేసిక్గా మినిమం యాక్టింగ్ అనేది రావాల్సి ఉంటుంది. సో దట్ మనం ఏం చేస్తాము అంటే వాళ్ళకి బేసిక్గా యాక్టింగ్ వచ్చేటట్టు, కెమెరా ముందు ఫియర్ లేకుండాటట్టు ట్రైన్ చేస్తూ ఉంటాం. సో ఒకవేళ ఎవరైనా యాక్టింగ్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇదొక స్టెప్పింగ్ స్టోన్ లాగా ఉంటుంది. అంటే మోడలింగ్ చేసిన తర్వాత, అంటే లైక్ మైండెడ్ పీపుల్తో మనం కలిసి వర్క్ చేస్తాం కదా, సో అక్కడ వాళ్ళకి ఏమైనా సిగ్గు, బిడియం అలాంటివి ఉంటే అక్కడ నుండి ఈజీగా రిలీజ్ అయిపోయి నెక్స్ట్ యాక్టింగ్ సెషన్లోకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మీరు ఇప్పటివరకు ఎంతమంది మోడలింగ్ ఫీల్డ్లో ఎంతమందిని మీరు ట్రైన్ చేసి ఉంటారు ఇప్పటివరకు? లాస్ట్ 15 years నుండి మనము 1000+ స్టూడెంట్స్ని మనం ట్రైన్ చేసి ఉంటాం. సో ఇక్కడ నాట్ ఓన్లీ 1000+, అంటే మనము మిస్ తెలంగాణ అండ్ మిస్టర్ తెలంగాణ అనే ఈవెంట్ ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాము. సో అక్కడికి వచ్చినప్పుడు కూడా మనం యాజ్ ఎ ఫ్యాషన్ గైగా ఫ్యాషన్ నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉంటాము. ఆడిషన్స్కి వచ్చే వాళ్ళందరికీ గ్రూమింగ్ చేయడము, వాళ్ళకి వాకింగ్ నేర్పించడము, అంటే టర్నింగ్ ఎలా ఉండాలి, ఎగ్జిట్ ఎలా ఉండాలి, యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఇవన్నీ మనము ఆ ఈవెంట్లో కూడా నేర్పిస్తాం కాబట్టి. సో అక్కడ ప్లస్ మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కలిసి ఈజీగా 1000+ మోడల్స్ని అయితే మనం ట్రైన్ చేసి ఉన్నాం ఇప్పటివరకు అయితే. అంటే ఇప్పుడు యాక్టింగ్కి కోర్సెస్ ఉన్నాయి, డైరెక్షన్కి, కెమెరా డిఓపి వర్క్ నేర్చుకోవడానికి కోర్సెస్ ఉన్నాయి. అవునవును. అట్లాగే ఇప్పుడు ఈ మోడలింగ్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎటువంటి కోర్సెస్ ఉంటాయి, వాళ్ళు దానికోసం ఏం చేయాలంటారు? ఎగ్జాక్ట్లీ. అంటే మనకి అడ్వాన్స్ ఫ్యాషన్ మోడలింగ్ కోర్స్ అయితే మనం ఆఫర్ చేస్తున్నాం మన ఇన్స్టిట్యూట్ నుండి. అండ్ ఏజెంట్స్ నుండి వచ్చేసి బేసిక్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అడ్వాన్స్ మోడలింగ్ అంటే 3 months ఉంటుంది కోర్స్. సో బేసిక్ మోడలింగ్ కోర్స్ వచ్చేసి మనకి 15 days ఉంటుంది అన్నట్టు. సో బేసిక్గా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే, ఒకవేళ వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం నాలెడ్జ్ అయితే ఉండాలో అనేది అది నేర్పించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అడ్వాన్స్ మోడలింగ్లో 3 months ఉంటుంది కదా, సో దాంట్లో కంప్లీట్గా ఒక ఫ్యాషన్ మోడల్, ఒక ప్యూర్ సూపర్ మోడల్ కావాలనుకునే వాళ్ళు, అంటే ఇదే కెరీర్ చూస్ చేసుకుందాం అనుకునే వాళ్ళు అడ్వాన్స్ ఫ్యాషన్ మోడలింగ్ కోర్సులో జాయిన్ అవుతారు అన్నది. సో 100% జాయిన్ అవుతే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. అండ్ లైక్ మైండెడ్ పీపుల్, అంటే ఫ్యాషన్లోకి వచ్చే వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే ఇంకా మోర్ నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేస్తారు. అండ్ మోర్ అప్డేట్స్ వాళ్ళకి తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే తొందరగా సక్సెస్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఈజీగా. పెద్ద సిటీస్తో పోల్చుకుంటే లైక్ ఢిల్లీ కానీ, ముంబై కానీ, వీటితో పోల్చుకుంటే మన హైదరాబాద్లో ఈ మోడలింగ్కి అవకాశాలు ఎలా ఉన్నాయి, ఈ హైదరాబాద్ పరంగా మోడలింగ్ ఫీల్డ్ ఎలా ఉందంటారు? ఎగ్జాక్ట్లీ. అంటే మేము మోడలింగ్ కోర్స్ అంటే కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు,
సో 2009 ఆ టైంలో మేము యాజ్ అ మోడల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు మనకి చాలా తక్కువ అవకాశాలు ఉండే. అంటే అప్పుడప్పుడే మనకి ఈ కామర్స్ అనేది డెవలప్ అవుతూ వస్తుంది. సో ఎప్పుడైతే ఈ కామర్స్ డెవలప్ అయిందో అండ్ ఎప్పుడైతే కరోనా అయితే రావడం జరిగిందో, సో అన్ని ఆన్లైన్లో ప్రొడక్ట్స్ సేల్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆన్లైన్ ప్రొడక్ట్ సేల్ చేయాలంటే దాని బ్రాండింగ్ అనేది ఉండాలి. సో బ్రాండింగ్ చేయాలి అంటే 100% మోడల్స్ అనే రిక్వైర్మెంట్ అయితే ఉంది. సో ఈ జనరేషన్లో ఫ్యాషన్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది అండ్ ఫ్యాషన్ బిజినెస్ కూడా ఇంక్రీజ్ అవుతా ఉంది. సో ఎక్కువ మంది ఫ్యాషన్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ నాట్ ఓన్లీ మీరు చెప్పినట్టు ఢిల్లీ, ముంబై, బెంగళూరు కాకుండా సో హైదరాబాద్ అనేది టాప్ ప్లేస్లోకి వెళ్తా ఉంది. చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది హైదరాబాద్లో వచ్చేసి. అంటే ఎందుకు అంటే కంపేర్ టు అదర్ సిటీస్ మన ఇండియాలో హైదరాబాద్లో ఎక్కువ ఫ్యాషన్ షోస్ అనేది జరుగుతూ ఉన్నది, ఎక్కువ బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఈ మధ్యలో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన సక్సెస్ వల్ల పాన్ ఇండియా మూవీస్ రావడం వల్ల చాలా వరకు షూట్స్ హైదరాబాద్లో జరగడం వల్ల ఎక్కువ మంది ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది రావడం జరుగుతూ ఉంది. అండ్ జనాలకు ఉండే బేసిక్ డౌట్ ఏంటంటే ఇంకోటి, ఇప్పుడు ఒక యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే వాళ్ళ లైఫ్ని దాని మీద పెట్టాలి. అంటే ఆఫీసులు చుట్టూ తిరగచ్చు, లేకపోతే యాక్టింగ్ కోర్సులు నేర్చుకుని అవకాశం కోసం ట్రై చేయడం, ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఒక మోడల్గా సక్సెస్ అవ్వాలనుకుంటే మోడలింగ్ నేర్చుకోవడం ఒక ఎత్తు, ఆ తర్వాత మనకి ఛాన్సెస్ రావడానికి ఎన్ని వేస్ ఉన్నాయి, ఏ వేస్లో ట్రై చేస్తే అవకాశాలు వస్తాయి ఇప్పుడున్న జనరేషన్. సో ఒకప్పుడు చాలా కష్టంగా ఉండే ఛాన్సెస్ రావడం అనేది, బట్ ఇప్పుడు కొంచెం ఓకే. మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ మనం ట్రైనింగ్ తీసుకొని 3 months కోర్సు, 5 months, 6 months కోర్స్ తీసుకొని ఒక ఏజెన్సీతో టైఅప్ అయి ఉండి వాళ్ళు మన ప్రొఫైల్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. లైక్ మా హైదరాబాద్ మోడల్స్ ఏజెన్సీ నుండి కూడా అదే చేస్తాము. అండ్ అదేవిధంగా మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. ఎవ్రీ 3 monthsకి మనం రీఫ్రెష్గా ఫోటోషూట్లు చేయించుకోవాలి. మంచి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ నుండి, ఏజెన్సీ నుండి ఫొటోస్ తీసుకొని మన సోషల్ మీడియా నుండి ప్రమోట్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా ఆపర్చునిటీస్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి జనాల్లో ఉండే బాగా ఎక్కువ భయం అంటే ఫిలిం ఇండస్ట్రీ అంటేనే అమ్మాయిని పంపించడానికి చాలా భయం ఉంటుంది. ఊర్లో కనుక చాలా భయం ఉంటుంది. సో దానికి రకరకాల కారణాలు అయి ఉండొచ్చు, కాస్టింగ్ కావచ్చు అని రకరకాల. అట్లాంటి ఫిలిం ఇండస్ట్రీ చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ, సినిమా హీరోలను చూస్తూ, హీరోయిన్లు చూస్తూ ఉండి కూడా దాని మీద ఒక స్టాంప్ పడిపోయింది. అలాంటిది ఫ్యాషన్ ఫీల్డ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే అది కూడా ఒక పెద్ద మ్యాజిక్ లాంటిది. ఇంకా సినిమా ఇండస్ట్రీ కన్నా తెలియని చాలా విషయాలు ఉంటాయని అపోహలు బయట మనం, అంటే ఫ్యాషన్ ఇండస్ట్రీ మీద వచ్చిన సినిమాలు కూడా కొన్ని అలానే ఉంటాయి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో అంటే మీరు పర్ఫెక్ట్ క్వశ్చన్ అడిగారు. సో ఇది నాట్ ఓన్లీ ఒక్క ఇండస్ట్రీకి సంబంధించిందే కాదు, ప్రతి ఇండస్ట్రీలో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. మనం పొలిటీషియన్స్ దగ్గర చూస్తాము, సాఫ్ట్వేర్ కంపెనీలలో చూస్తాము, స్కూల్స్లలో చూస్తాము, కాలేజీలలో చూస్తాము, హాస్పిటల్స్లలో చూస్తాము, పోలీస్ స్టేషన్లలో చూస్తాము. సో ప్రతి దగ్గర మనకి ఏదో రకంగా ఇది కాస్టింగ్ కోచ్ అనేది జరుగుతుంది. ఇది ఇండస్ట్రీలో, ఫ్యాషన్ మూవీ ఇండస్ట్రీలో జరుగుతుంది కాబట్టి కాస్టింగ్ కోచ్ అనేసి అంటున్నారు. బట్ మీరు న్యూస్లో పర్ఫెక్ట్ 24 hours చూస్తే ఇట్లాంటి న్యూస్లు కనీసం నీకు ఒక 4 to 5 న్యూసెస్ ఈజీగా దొరుకుతాయి. ఏంటి అంటే ఇట్లా పోలీస్ ఇట్లా చేశాడని, ఒక డాక్టర్ అట్లా చేశాడని, ఒక టీచర్ ఇట్లా చేశాడని, ఒక ప్రిన్సిపాల్ ఇట్లా చేశాడని, ఒక మీడియా అధికారి ఇట్లా చేశాడనేసి, ఒక యాంకర్ ఇట్లా చేశాడని కూడా చాలా న్యూస్లు మనం వింటూ ఉంటాం. సో అఫైర్స్ అనేది లేకపోతే కాస్టింగ్ కోచ్ అనేది డిపెండ్స్ ఆన్ ద పర్సన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే దాన్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఏంటి అంటే అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ సిచ్యువేషన్ యూజ్ చేసుకొని ఎప్పుడైతే వాళ్ళు ఫెయిల్ అవుతారో అప్పుడు బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది అనేసి అంటారు. కొంతమంది ఏంటంటే అట్లాంటి ఇష్యూస్ ఫేస్ అయినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే దాన్ని కడియడం జరుగుతారు, అట్లాంటి ఇష్యూ రాకుండా వాళ్ళు. సో వాళ్ళు వాళ్ళ లైఫ్లో బాగానే ఉంటారు, ఓకే, వాళ్ళు హార్డ్ వర్క్ చేసి మళ్ళీ వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు బ్యాడ్ వేలో వెళ్ళి, నెగిటివ్ వేలో వెళ్ళి సక్సెస్ కావాలనుకుంటారో అక్కడ అన్సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఇలాంటివన్నీ బయటికి వస్తూ ఉంటాయి. ఇది గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి ఇక్కడ జరిగే ఇష్యూస్ ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటాయి. సో అదర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు పొలిటికల్ అయినా, పోలీస్ అయినా, డాక్టర్ది అయినా ఇట్లాంటి. సో అవేంటి అంటే అంత స్కోప్ ఉండదు, అంతమందికి కూడా రీచ్ కాదు. అది వాళ్ళ సర్కిల్లో అక్కడనే రీచ్ అయిపోతుంది, అక్కడనే క్లోజ్ అయిపోతుంది. బట్ ఇండస్ట్రీలో ఒక చిన్న ఆర్టిస్ట్, ఒక బేసిక్ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఏమైనా జరిగితే అది పెద్ద సెన్సేషన్ అయిపోతుంది. ఎందుకంటే మీడియా కంట్లన్నీ వాళ్ళ మీదే ఉంటాయి కాబట్టి. అదే సో ఇక్కడ ఇక్కడ దీంట్లోనే ఉంది అని తప్పేం కాదు. బట్ చాలా మంది అంటే నాతోని నా ఆఫీస్కి వచ్చి మన మోడల్స్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ పేరెంట్స్తో స్టార్టింగ్లో వచ్చినప్పుడు భయపడే వాళ్ళు, ఎప్పుడైతే వాళ్ళు ట్రావెల్ అవుతూ 1 year 2 years అవుతూ ఉన్నప్పుడు వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలు సక్సెస్ అవుతూ ఉంటారు కదా ఇండస్ట్రీలో, సో అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. రాంగ్ వేలో వెళ్ళే వాళ్ళు ఎక్కడైనా ఉన్నారు, నాట్ ఓన్లీ ఇన్
టాలీవుడ్ కానీ ఫ్యాషన్ ఇండస్ట్రీలో కానీ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. సో దాన్ని మనం ఏం చేయలేము, మన కంట్రోల్లో ఉంటుంది. మనం ఎట్లా బిహేవ్ చేస్తే ఆపోజిట్ నుండి అట్లా బిహేవ్ చేస్తారు అంతే. అండ్ మీ దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంటే చాలా మంది, అంటే ట్రైన్ అయిన వాళ్ళు అనే కంటే మాతోనే ట్రావెల్ అయిన వాళ్ళు కొంతమంది మోడల్స్ ఉన్నారు, కొంతమంది ట్రావెల్ అయిన వాళ్ళు. అంటే మనం మిస్ తెలంగాణ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నది మా దాంట్లో, మా ఏజెన్సీ నుండి. సో మిస్ తెలంగాణ ఈవెంట్ చేసినప్పుడు మాకు మా ఈవెంట్లో నుండి రిజిస్టర్ అయ్యి పార్టిసిపేషన్ చేసి, అంటే కెరీర్ అక్కడ నుండి స్టార్ట్ చేసాం ఆల్మోస్ట్. సో అప్పుడు చేసిన వాళ్ళ దాంట్లో బిగ్ బాస్లో దివ్య అనేసి ఒక అమ్మాయి వెళ్ళింది, అలానే అనిల్ రాథోడ్ అనేసి బిగ్ బాస్లోకి వెళ్ళాడు, రాజశేఖర్ అనేసి ఒకతను బిగ్ బాస్లోకి వెళ్ళాడు, సంజన అనే అమ్మాయి ఒక ఆమె బిగ్ బాస్లోకి వెళ్ళింది. అదేవిధంగా మాతోనే అప్పుడు స్టార్టింగ్లో ట్రావెల్ అయిన మనస్ గారు వాళ్ళు, మనస్ నావులపల్లి అనే తను. సో ఇలా చాలా మంది ఉన్నారు, ఒక 10 to 15 పీపుల్ వరకు ఈజీగా మన సైడ్ నుండి కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు బిగ్ బాస్లోకి వెళ్ళడం అయితే జరిగింది అన్నట్టు. సో అది మనం ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సీజన్లో ఒక పర్సన్ ఇస్ అ మోడల్గా ఫ్యాషన్ గైగా వచ్చే వాళ్ళు కెరీర్ మాతో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉండడం ఒక మంచి హ్యాపీ మూమెంట్ అండ్ ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది. మీ 15 years కెరీర్లో చాలా మంది మోడల్స్ని, అంటే నార్మల్గా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని మోడల్స్గా తయారు చేసిన ఎక్స్పీరియన్స్ మీకు ఉంది. సో యాక్చువల్గా ఒక పర్సన్ని చూసిన వెంటనే అతను ఫిట్ అవుతాడు లేకపోతే ఈమె ఫిట్ అవుతారు అనేది లుక్స్ ద్వారా మనం ఏమన్నా చెప్పగలమా, లేదంటే ఎలా ఉన్నా కూడా మన హార్డ్ వర్క్తో మన బిల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది? దిస్ ఈజ్ ఫెంటాస్టిక్ క్వశ్చన్ ఇన్ హోల్ ఇంటర్వ్యూ. సో యాక్చువల్గా ఏంటి అంటే చాలా మందికి ఏంటి అంటే మోడల్స్ అంటే మంచి హైట్, వెయిట్, కలర్, ఫిగర్ ఉంటేనే ఛాన్సెస్ వస్తాయని చాలా మందికి ఉంటాయి. బట్ ఇక్కడ సింపుల్ ఒక చిన్న ఉదాహరణ ఎగ్జాంపుల్గా తీసుకొని ఏం చెప్పాలి అంటే, మీరు ఒకవేళ ఒక ఆట అంటే చపాతీ పిండి కానీ లేకపోతే ఏదైనా ఆయిల్ ఉంటాయి, సన్ఫ్లవర్ ఇట్లాంటి ఆయిల్ ప్రొడక్ట్స్ యాడ్స్ చూడండి. మీరు యాడ్స్ చూసినప్పుడు మీకు ఏంటి అంటే 3 generation పీపుల్స్ ఉంటారు దాంట్లో. ఒక గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ రోల్ ఒకటి ఉంటుంది, అండ్ ఒక ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అంటే ఒక న్యూలీ వెడ్డింగ్ వాళ్ళు ఉంటారు, అండ్ వాళ్ళ కిడ్స్ ఉంటారు. సో ఇక్కడ 3 generation పీపుల్ అయ్యారు. అంటే ఒక యాడ్లో మనకి ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, 6 years నుండి 60 years వరకు ఉన్నారు. సో ఒక మోడల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఓన్లీ ర్యాంప్ వాక్ చేస్తేనే మోడల్ అనుకోవడం కాదు, దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ మోడలింగ్ ఉంది. సో ఇప్పుడు ఇంకా మోర్ ఎక్కువ అయిపోయినాయి. సో మల్టిపుల్ ఉన్నాయి. మన హ్యాండ్స్కి అంటే పార్ట్స్ మోడలింగ్ అంటారు, నోస్ కానీ హెయిర్ కానీ ఇవి పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు, వెల్ మెయింటైన్ చేసే వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ మధ్యలో ప్లస్ సైజ్ మోడలింగ్ అనేసి, అంటే ఎవరైతే కొంచెం హెల్తీగా ఉంటారో పర్సనాలిటీ, సో వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ టైప్ ఆఫ్ పీపుల్ని ప్రమోట్ చేయడానికి, ఐ మీన్ లైక్ వాళ్ళ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ని ప్రమోట్ చేయడానికి, అంటే ఎక్సెల్ అట్లా ఉంటాయి కదా, XXL సైజ్, దాని ప్లస్ సైజ్ అంటాం కదా మనం. సో అలాంటి బ్రాండ్స్ని ప్రమోషన్ చేసినప్పుడు ఆ ప్లస్ సైజ్ మోడల్సే కావాలి మనకి. సో దానివల్ల కూడా యూజ్ అవుతుంది. అండ్ కొంతమంది హైట్ లేని వాళ్ళు ఉంటారు, లుక్స్ వాళ్ళ ఫెంటాస్టిక్ ఉంటాయి, స్కిన్ టోన్ బాగుంటుంది. సో అట్లాంటి వాళ్ళకి హోర్డింగ్లు, మనము రోడ్ మీద వెళ్తూ ఉంటే హోర్డింగ్లలో యాడ్స్ వస్తూ ఉంటాయి కదా. సో అది జ్యువెలరీ కానీ లేకపోతే ఏదైనా సోప్ రిలేటెడ్ వాళ్ళ స్కిన్ని ప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు, సో అది అక్కడ హైట్ అవసరం లేదు, ఓన్లీ వాళ్ళ హెడ్ షాట్స్ లేకపోతే నెక్ షాట్స్ వరకే మనకి చూపిస్తూ ఉంటాము. సో అప్పుడు అక్కడ హైట్ అవసరం లేదు కాబట్టి వాళ్ళు కూడా మోడలింగ్ చేయొచ్చు. సో కిడ్స్కి, ఆల్ ఏజ్ కిడ్స్కి మనకి ఆపర్చునిటీస్ అనేది ఉంది ప్రతి దాంట్లో. సో ఇక్కడ ఓన్లీ మోడలింగ్ అంటే ఇది స్టార్టింగ్లో చెప్పినట్టు హైట్, వెయిట్, కలర్, ఫిగర్ అనేది కాకుండా, సో ఇక్కడ స్టడీతోని కానీ జెండర్తోని కానీ ఏజ్తోని సంబంధం లేకుండా మనం పర్ఫెక్ట్గా ట్రావెల్ అవుతే, అంటే ఒక మంచి ఏజెన్సీతోని ఇన్స్టిట్యూట్స్తోని ట్రావెల్ అయితే 100% వాళ్ళకి ఛాన్సెస్ అయితే ఉంటాయి, అది ఎక్కడున్నా కానీ. ఒకవేళ మీరు డిస్ట్రిక్ట్స్ ప్లేస్లలో ఉన్నా కానీ మీరు మీ పోర్ట్ఫోలియోని ప్రమోట్ చేసుకుంటే, మంచిగా ప్రమోట్ చేసుకుంటే వస్తాయి. సో ఇప్పుడు కమింగ్ టు యూ, మీ విషయానికి వస్తే ఒక 15 years బ్యాక్ ఈ ఫీల్డ్లోకి వచ్చారన్నారు. అప్పుడు మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసి ఈ ఫీల్డ్లోకి రావడానికి రీజన్ ఏంటి, ఇన్స్పిరేషన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ. అంటే నేను స్టార్టింగ్లో టీవీ చూస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళతో చూస్తున్నప్పుడు నేను యాంకర్స్ని ఇమిటేట్ చేస్తాను అన్నట్టు, టీవీ యాంకర్స్. అప్పుడు యాంకర్ రవి అయినా, యాంకర్ ఓంకార్ అనేసి ఇట్లా వీళ్ళు వచ్చేది. అండ్ అప్పటికి నేను సదరన్ స్పైస్ మ్యూజిక్ అని చూస్తాను, SS మ్యూజిక్ అండ్ వి ఛానల్, MTV ఇట్లా ఎక్కువ చూసేవాళ్ళు. సో తెలుగుకి ఉన్న హిందీకి డిఫరెన్స్ ఏముంది, ఇంగ్లీష్కి డిఫరెన్స్ ఏముంది అని మేము చూసేవాళ్ళం అన్నట్టు. అంటే కొన్ని ఫన్నీగా అనిపించేటి అన్నట్టు, మనం వాళ్ళకంటే ముందు, యాంకర్స్ కంటే ముందే గెస్ చేసి ఆ డైలాగ్స్ చెప్పేవాళ్ళం అన్నట్టు. సో అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అంటే, నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా, ఇట్లా ఎంటర్టైన్మెంట్ మీడియా సైడ్, యాంకర్ సైడ్ వెళ్ళొచ్చు కదా అని అడిగారు. సో అప్పుడు ఆ ఇంట్రెస్ట్ అట్లా ఉండే. హైదరాబాద్కి వచ్చిన తర్వాత, కరీంనగర్ 18 Lane కాలనీ, గోదావరి కన్ను నుండి వచ్చిన తర్వాత
ఇక్కడ నేను ఎంబీఏలో జాయిన్ అయిపోయినా. దెన్ ఆఫ్టర్ దట్ కొన్ని ఛాన్సెస్ అయితే ట్రై చేయడం జరిగింది. బట్ అంత ఈజీగా రావని తెలిసింది అన్నట్టు. లక్ బై ఛాన్స్ అది ఎట్లా ఎందుకు జాయిన్ అయ్యానో తెలియదు మోడలింగ్లో. అంటే అప్పుడు హైట్ పర్ఫెక్ట్ అయి ఉన్నా కాబట్టి అందరు సజెస్ట్ చేసిళ్ళు, లుక్స్ కూడా బాగుంటాయి, అంటే లాంగ్ హెయిర్ ఉండేది. సో జస్ట్ ట్రై మోడలింగ్ అనేసి ఎవరో చెప్తే ఎందుకు అని, అదే ఎందుకు వదిలేద్దాం, మనకు కూడా ఒకసారి ఇంట్రెస్ట్ ఉంది కదా అనేసి ట్రై చేయడం జరిగింది. సో ఒక్కసారి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నేనే ఒక 6 months ట్రైన్ అయిపోయిన తర్వాత అప్పటికి నా ఎంబీఏ అయిపోయింది. సో దెన్ వచ్చిన తర్వాత ఎవరైతే న్యూ స్టూడెంట్స్ వస్తున్నారో వాళ్ళందరికీ నేనే ట్రైన్ చేయడం జరిగింది. సో అట్లా అలా ఒక 1 year తర్వాత నేను నా ఓన్గా ఏజెన్సీ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే అప్కమింగ్ మోడల్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం అనేది ఫ్రీలాన్స్గా, ఎవరి దగ్గర మనీ తీసుకోకుండా చేసేది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కొంతమంది పార్ట్నర్స్ జాయిన్ అయిపోయిన తర్వాత మనకి ఇంత సర్క్యులేట్ అవుతున్నాం కదా, దీన్నే కెరీర్గా చూస్ చేసుకుంటే బాగుంటుంది అని ఫ్రెండ్స్ అంటే ఇంకా అప్పుడు ఆఫీస్ తీసుకొని ఏజెన్సీ రన్ చేస్తూ ట్రైనింగ్ వాళ్ళకి చేస్తూ, సో ఇట్లా అది మాకు చాలా సక్సెస్ఫుల్ అయింది. దాంతోపాటు ఈవెంట్స్ కూడా, ఫ్యాషన్ ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి కార్పొరేట్ ఈవెంట్స్ వస్తూ ఉంటాయి, ఫ్యామిలీ ఈవెంట్స్ వస్తూ ఉంటాయి, చాలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు మనకి. అపార్ట్ ఫ్రమ్ ఫ్యాషనింగ్ ఇది కాకుండా మోడలింగ్ ట్రైనింగ్ ఇవ్వడం కాకుండా మీరేం చేస్తుంటారు? నేను ఈవెంట్స్ ఈవెంట్ ఆర్గనైజర్గా చేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు లాస్ట్ 10 years నుండి సిటీలో 10th season ఈవెంట్స్ చేస్తున్నాం. ప్రజెంట్స్ అయితే హోలీ ఈవెంట్, న్యూ ఇయర్ ఈవెంట్, దాండియా ఈవెంట్, మిస్ తెలంగాణ ఈవెంట్ అని ఇవి చేస్తూ ఉంటాం. అండ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటాం, మూవీస్ వాళ్ళకి కానీ లేకపోతే ఏమైనా బ్రాండ్స్కి కానీ, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అని ఇప్పుడు రీసెంట్గా వచ్చింది. ప్రతి బ్రాండ్కి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. సో అది చేస్తూ ఉన్నాం. అండ్ నాకు పర్సనల్గా విషయానికి వచ్చేవరకు నేను యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ నాకు. సో ఒక 8 movies వరకు రీసెంట్గా అయితే చేయడం జరిగింది. దాంట్లో 7 movies అయితే ప్రజెంట్ రిలీజ్ అయిపోయినాయి. ఒక మూవీ ప్రజెంట్ రన్ అవుతా ఉంది, మన హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారితో. సో ఫైనల్ క్వశ్చన్ ఇంకొకటి, ఫ్యాషన్కి తర్వాత మన ఫ్యాషన్కి మన సంప్రదాయానికి ఇప్పుడు రెండు ఇప్పుడు జరుగుతుంది. యాక్చువల్గా ఫ్యాషన్గా ఉండడం మంచిదే, కరెక్ట్ అంటలేదు, కానీ హెవీ మోడర్న్ వెళ్ళొద్దు అంటున్నారు. అట్లనే ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే సంప్రదాయబద్ధంగా ఉండండి అంటున్నారు. మీరేం చెప్తారు మామూలుగా రెండింటికి డిఫరెన్స్ అంటే ఏమంటారు? సో నేను మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా ఉండండి, సింపుల్ అది. అండ్ ఇక్కడ దేన్ని కూడా మనము తప్పు అనాల్సింది కాదు, ఎందుకంటే మనం డెవలప్ అవుతున్న కొద్దీ మన కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం మనం. సో దాన్ని కూడా మన లిమిట్స్లో, మనకున్నంత వరకు, మన ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నంత వరకు మన లిమిట్స్లో ఏది చేసినా కానీ వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉండి చేస్తే బాగానే ఉంటుంది. ఫ్యాషన్గానే ఉండాలి, ట్రెడిషనల్గానే ఉండాలి అని ఏం లేదు, ఎవరైనా కానీ ఫ్యాషన్గానే ఉంటున్నారు. ఇప్పుడు మనం కరెక్ట్గా చెప్పాలి అంటే మన ఇండియాకి ఫ్యాషన్ గురువు ఎవరు అంటే చెప్పండి, నరేంద్ర మోడీ గారు. సో ఆయనే ఫ్యాషన్ గురువు అయిపోయాడు మన ఇండియాకి. సో మనం కూడా ఫ్యాషన్గా చేంజ్ అవ్వడం తప్పేం లేదు, అంటే దాన్ని అప్డేట్ అవుతూ ఉండాలి. నాట్ ఫ్యాషన్ వర్సెస్ ట్రెడిషన్, ఫ్యాషన్ అండ్ ట్రెడిషన్. కంఫర్ట్, నీ కంఫర్ట్ జోన్లో ఏది, నీ లిమిట్లో ఏది ఉంది అనేది చూసి ఫాలో అవ్వాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నాకే కొన్ని డౌట్స్ ఉన్నాయి, అట్లనే చాలా మంది డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి ఈ ఇంటర్వ్యూతో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.